వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తూ ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయటపెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చింది, నిన్న మా తమ్ముడు క్రిషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండల్ రెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం 3,700 రూపాయల చొప్పున కొండల్ రెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అదివ్యం. అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయి మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు ఆయనకు. ఇలా ఒకవైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం, ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూముల్లో హక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి, వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన? ముఖ్యమంత్రి గారి కుటుంబం దోపిడీ చేస్తే ఇవాళ మంత్రులు వంతపాడడమే ప్రజాపాలన? మేము అందుకే ఈ అంశాన్ని వదిలిపెట్టాం. రాష్ట్ర గవర్నర్ను కూడా తొందరలోనే కలుస్తాం. తప్పకుండా ఈ విషయంలో తప్పకుండా విచారణ జరిపించాలని వారిని కూడా కోరుతాం. అవసరమైతే ఎట్లా అయితే కర్ణాటకలో లోకాయుక్తకు పోయారో, కోర్టులకు పోయారో, ఇక్కడ కూడా పోతాం. నేను వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నా, నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మీరు ఈ రాష్ట్రంలో అనుముల కొండల్ రెడ్డి గారి కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఇట్లాగే, ఇప్పుడు రేపు మా శ్రవణ్ గారు ఉన్నారు, ₹1,00,000 పెట్టి ఒక కంపెనీ పెడతాడు, నాకు కూడా ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇచ్చే పరిస్థితి ఉందా? కొండల్ రెడ్డి ఒక్కడికి స్పెషల్ రూల్స్, తిరుపతి రెడ్డికి స్పెషల్గా ప్రివిలేజెస్, ప్రోటోకాల్స్, ఏ అధికారిక హోదా లేకపోయినా అనుముల జగదీష్ రెడ్డికి 1000 కోట్ల MOUలు, సూదిని సృజన్ రెడ్డికి ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్టులు,
సత్యనారాయణ రెడ్డికి ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బిఎన్ ఫార్మాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు బయట పెడతాం. ఇవాళ వీళ్ళు చేస్తున్న విచ్చలవిడి దోపిడి ఒక ముఖ్యమంత్రి గారికి పరిమితం కాలేదు దోపిడి, వాళ్ళ మంత్రులు కూడా. ఇప్పుడు మరిగా ఆ ఒక దగ్గర మేస్తే దూడ ఇంకో దగ్గర మేయదు కదా, మంత్రులు కూడా ఒకటే పనిలో ఉన్నారు. వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాష్ట్రంలో మంత్రి, ఆయన కొడుకు హర్ష ఆయన చేస్తున్న దోపిడి, బెదిరిస్తున్న విదంతాలు గతంలోనే బయటపెట్టాం వట్టినాగులపల్లిలో ఇతర చోట్ల. అది మాత్రమే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన కొడుకు కంపెనీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో 1000 కోట్ల కాంట్రాక్ట్. ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఇవన్నీ కూడా గవర్నర్ గారిని, అట్లాగే లోకాయుక్తని, అట్లాగే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన కూడా ఈ దేశంలో ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం చెల్లుబాటు కావట్లేదు. ఈ రాష్ట్రంలో మాత్రం అనుముల రాజ్యాంగం, మరి అనుముల అన్నాదమ్ముల సామ్రాజ్యంలాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మరి వివిధ వేదికల ద్వారా బయట పెడుతూ ముందుకు పోతాం. ముందుగా ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఎవరిది? ఇందులో మరి కొండలరెడ్డి గారు లేకపోతే చైర్మన్గా ఎట్లా USIPFలో కూర్చున్నాడు? ఆయన చైర్మన్ కాకపోతే లింక్డ్ఇన్లో ఆయన ఎందుకు రాసుకున్నాడు? ఆయన కొడుకు CEO కాకపోతే ఎందుకు మరి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు? ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ బినామీ బాగోతాలు, అట్లాగే ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే షెల్ కంపెనీ ఏదైతే ఉన్నదో దీన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు సంపాదిస్తున్న 100 కోట్ల రూపాయలు, స్వచ్ఛ బయో అనే కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు, అట్లాగే సృజన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మొత్తంగా బయట పెట్టేదాకా వదిలిపెట్టం. ఈ షెల్ కంపెనీల బాగోతాన్ని, మీ దోపిడీని, 1000 కోట్ల దోపిడీని, రేవంత్ రెడ్డి గారి కుటుంబ దోపిడీని తప్పకుండా వదిలిపెట్టమనే మాట మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. Well, the matter is very simple. There was a time in Karnataka when the Chief Minister of Karnataka, the then Chief Minister of Karnataka, Mr. Siddaramaiah, was almost compelled to resign because of what was called the Muda scam, Mysore Urban Development Authority scam, where the Chief Minister's wife was allotted 3 acres of land, prime land. Today, a much bigger scam is unfolding in Telangana. This is the LinkedIn profile of Kondal Reddy Anumula, where he calls himself the chairman of a company called Tesseract Advanced Systems Limited. ये Tesseract क्या है? हम लोग थोड़ा इसके बारे में समझने की कोशिश किए हैं. Tesseract Advanced Systems क्या चीज़ है? हमने जब कोशिश की, हमने सोचा कि इनका जो भी मतलब डाटा होगा उनके खुद के वेबसाइट पे तो होगा. तो खुद का अगर वेबसाइट अगर देखा Tesseract का, तो उसमें फ़ोन नंबर लिखा गया 12345678 अभी ये कैसी कंपनी है शायद इससे आपको अंदाजा हो जाएगा. साथ ही साथ हमने थोड़ा प्रोफाइल भी इनकी पढ़ने की कोशिश की, तो इसमें लिखा गया कि कितने एम्प्लॉयज हैं. हमने ढूंढा, एम्प्लॉयज उनके खुद का रिपोर्ट है, एनुअल रिपोर्ट है, एम्प्लॉय एक भी नहीं, नो एम्प्लॉय ऑफ दिस कंपनी. और साथ ही साथ हमने कोशिश की कि कौन है ये कोंडल रेड्डी, सेम आदमी है कि कोई और है. तो कोंडल रेड्डी साहब USIPF के मीटिंग में बैठे हुए हैं, USIPF में शामिल हो गए.